హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను విటమిన్ సి గురించి డిస్కస్ చేయబోతున్నాను. విటమిన్ సి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి అన్నది వాటర్లో కరిగే విటమిన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్నే తెలుగులో నీటిలో కరిగే విటమిన్ అని కూడా అంటారు. ఇది బాడీలో ఎక్కువ నిల్వ ఉండదు, ఎందుకు అది బాడీలో యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది ఎప్పటికప్పుడు. సో డైలీ మనం విటమిన్ సి ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకి ఆ విటమిన్ సి బాడీలో నిల్వ ఉంటుంది. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. వైటమిన్ సి ఏంటంటే దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో విటమిన్ సి మనం రెగ్యులర్గా ఇంటేక్ ఉంటే కనుక, రెగ్యులర్గా మనం తీసుకుంటే కనుక మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వూండ్ హీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, అది వేగంగా హీల్ అవ్వాలంటే మనకి విటమిన్ సి అది హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఉంటే కనుక హీలింగ్ ప్రాపర్టీస్ విటమిన్ సి ద్వారానే మనకి లభిస్తాయి. ఇంకొకటి ఏంటంటే బాడీలో ఐరన్ ఇంటేక్ మనం తీసుకుంటాం కదా, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక ఎనీమిక్ అయిపోతారు. సో ఐరన్ మనం ఫుడ్ ద్వారా తీసుకున్నా అది అబ్జార్బ్ అవ్వాలంటే మనకి విటమిన్ సి మనం ఉండాలి, మన బాడీలో రెగ్యులర్గా మనం తీసుకోవాలి. అది విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే ఐరన్ కూడా అబ్జార్ప్షన్ అవ్వదు. సో బ్లడ్ తక్కువ ఉన్నా, ఎనీమిక్ ఉన్నా కూడా ఐరన్ మనం ఎంత తీసుకున్నా అది బాడీకి మనకు పట్టాలంటే మనం విటమిన్ సి ఇంటేక్ మంచిగా ఉండాలన్నమాట. అది కూడా ఒక యూజ్ విటమిన్ సి వల్ల. అంతేకాకుండా చర్మం ముడతలు, మచ్చలు బారిన పడకుండా ఉండాలంటే వేగంగా కొల్లాజన్ ప్రొడక్షన్ అంటారు. అంటే కొల్లాజన్ అనే ఒక ప్రోటీన్ అనమాట. అది మనకి బాడీలో మనకి కరెక్ట్గా ఉండాలంటే, మనకి అది మెయింటైన్ అవ్వాలంటే, కొల్లాజన్ మెయింటైన్ అవ్వాలంటే విటమిన్ సి ఉండాలి. సో కొల్లాజన్ అంటే విటమిన్ సి తీసుకోకపోవడం వల్ల కూడా చర్మం త్వరగా తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఎక్కువ ఏజ్లా కనిపించడము, ఇవన్నీ కూడా విటమిన్ సి ఇంటేక్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఎర్లీగా ఓల్డ్ ఏజ్ చేంజెస్లా కనిపిస్తారు అన్నమాట. స్కిన్ మడతలు పడకుండా, స్కిన్ కాంతివంతంగా మంచిగా కనబడాలన్నా కూడా విటమిన్ సి మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్ టైంలో మెడికేషన్స్తో పాటు మనకి విటమిన్ సి ట్యాబ్లెట్ కూడా గవర్నమెంట్ సప్లై చేసింది. విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా, విటమిన్ సి, విటమిన్ డి కూడా మనం వేసుకున్నాం అప్పట్లో. చాలామంది గవర్నమెంట్ సప్లై చేశారు విటమిన్ సి. సో విటమిన్ సి అనేది ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మనకి లెగ్స్లో క్రాంప్స్, తర్వాత కాళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా కాళ్ళు పట్టేయడం, అంటే మోకాళ్ళలోని కొల్లాజన్ లింక్స్ ఉంటాయి కదా. అంటే కొల్లాజన్ అంటే ఏం లేదు, అది ఒక ప్రోటీన్. అది ఇంటర్ లింక్స్ ఉంటాయి అన్నమాట. జాయింట్కి కొల్లాజన్ అన్న ప్రోటీన్ ఒక ఇంటర్ లింక్ అనమాట. అది మెయింటైన్ అవ్వాలంటే వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. సో ఇది సరిగ్గా ఇంటేక్ అవ్వకపోయినా కూడా మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్స్ అవి ఏమైనా ఉన్నవాళ్ళు కూడా విటమిన్ సి తీసుకుంటే కనుక మంచిగా మనకి కొల్లాజన్ మెయింటైన్ అయ్యి క్రాంప్స్, నొప్పులు అవి తగ్గడానికి మనకు ఆస్కారం ఉంది. అంతేకాకుండా విటమిన్ సి ఎక్కువగా ఏ ఫుడ్స్లో ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. నిమ్మకాయ, తర్వాత మామిడి పండు, మ్యాంగోస్, స్ట్రాబెర్రీస్, బ్రకోలీ, కూరగాయల్లో అయితే బ్రకోలీ, క్యాలీఫ్లవర్, తర్వాత స్ట్రాబెర్రీస్, వీటన్నిటిలో కూడా మనకి విటమిన్ సి బాగా ఎక్కువగా లభిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. తర్వాత చాలామందికి పళ్ళ చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ గమ్స్ అంటారు. సో అది కూడా ఒక సిమ్టమ్. వైటమిన్ సి డెఫిషియన్సీకి అదొక సిమ్టమ్ అనమాట. పళ్ళలోంచి బ్లడ్ వస్తుంది, అదొక సిమ్టమ్. అంటే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల పళ్ళలోంచి బ్లడ్ కారడం అన్నది కూడా ఒక సిమ్టమే. సో మన నిమ్మకాయ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల కొంతవరకు ఆ ప్రాబ్లం మనకి రెక్టిఫై అవుతుంది. అలా కాకుండా చూబుల్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా అయినా కూడా ప్రాబ్లం తగ్గకపోతే డెంటిస్ట్కి చూపించుకోవాలి. మెయిన్గా ఏంటంటే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే.